తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 3, రాజ్యపూజ్యం 4, అవమానం 3. విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారిపై శనిగ్రహం యొక్క ప్రభావము ఏ మేరకు ఉంటుంది అంటే వీరికి శుభ అశుభ ఫలితాలు రెండూ కూడా అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ ఫలితాలకు సంబంధించిన విషయంలో చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో శని యొక్క ప్రత్యేక అనుగ్రహం వలన అనేక ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన సంవత్సరంలో మధ్యలోకి వచ్చేసరికి అంటే ఈ యొక్క మే నుంచి అక్టోబర్ ప్రాంతం వరకు చూసుకున్నట్టయితే మధ్య ప్రాంతంలో గురువు యొక్క రాశి లగ్నస్థానం నుండి ప్రయాణం చేస్తూ అదే సమయంలో శనిగ్రహం యొక్క కుంభం నుండి మీనంలోకి ప్రవేశించడం వలన ఈ సమయంలో మిథున రాశి వారికి కొన్ని కష్టాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అనేక రంగాల్లో సానుకూలంగా ఉంటుంది. ఏదైతే వీరు వ్యక్తిగతంగా చేసేటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వాటి పట్ల మాత్రం కాస్త మందగమనంగా ఉంటుంది. రాహు యొక్క విధిస్థానంలో ఉండడం వలన కొన్ని శుభ ఫలితాలు రావచ్చు. వీరికి ఏదైతే రెగ్యులర్గా డబ్బులు వస్తాయనుకునేటువంటి మార్గం ఉంటుందో దాని నుంచి కాకుండా ఇంకొక వైపు నుండి వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో అవివాహితులకు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. విదేశాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగము, అలాగే వీరి యొక్క పిల్లల వైపు నుండి అనేక సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించబడతాయి. పిల్లల నుంచి ఏదైనా సమస్య కొన్ని రోజుల నుంచి వేధిస్తూ ఉంటే వాటన్నిటిని కూడా వీరు పరిష్కరించే అవకాశం ఉంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మొదటి 6 నెలలతో పాటు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అంటే ప్రథమార్థం అంతా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థము అనేక సవాళ్లతో కూడి ఎదుర్కొని కాస్త నిలదొక్కుంటారు. కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం కూడా అదనపు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి విద్యకు సంబంధించి ఖర్చు ఉండే అవకాశం ఉంది. ఈ రాశి నుండి శని దశమ స్థానంలోకి అంటే 10వ స్థానంలోకి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి. అయితే సీనియర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రస్తావన వచ్చినప్పుడు పొరపాటున ఏమైనా మాట్లాడినా వారి గురించి ఇంకెవరైనా సరే పోయి ఉప్పందించడం వలన వీరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులకు చాలా కష్టకాలం అని చెప్పొచ్చు. అయితే మే మాసం తర్వాత గురువు మిథునంలోకి ప్రవేశించడం వలన విద్యార్థులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరు ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. ఏవైనా సరే విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురువు మీ తెలివితేటలను చాలా సమర్థవంతంగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఏడాది ప్రారంభం నుంచి మే దశలో విదేశీ వ్యాపారులు చేసేటువంటి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మే తర్వాతి ప్రాంతంలో ప్రణాళికలతో పనిచేసే రెట్టింపు లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. మార్చి తర్వాతకి శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా పొందుతారు. అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సినటువంటి పరిస్థితిలోనే అధికంగా ఉంటారు. మీరు విజయవంతమైనటువంటి పనులలో మాత్రం అధికంగా జోక్యం చేసుకొని మీకు తెలవకుండానే ఆ పనులన్నీ కూడా దిగ్విజయవంతం చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంబంధించి గురువు 12వ స్థానంలో ఉండడం వలన కొంత ఒత్తిడి, అలాగే ఈ సమయంలో తగినంత విశ్రాంతి అవసరం, ఆహారానికి సంబంధించినటువంటి అలవాట్లు, అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి వస్తుంది. అయితే గురువు ఈ రాశిలో ప్రవేశించడంతో పాటు ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు. కానీ రెండవ భాగంలో అంటే ద్వితీయార్థంలో వీరికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మొదటి 6 నెలల్లో మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాలం అని తెలుస్తోంది. వీరు ఈ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా నిత్యం చదవడం చాలా శక్తినిస్తుంది. అలాగే నిత్యం సింధూరం ధరించడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి సంబంధించిన విషయములు. పూర్తిగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని, అంబికా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి.
చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ, కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.